రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4-5 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య దిశ నుంచి క్రింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం మధ్య తెలంగాణ వరకు చలిగాలులు విస్తరించాయన్నారు. దీంతో రానున్న 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సర్వసాధారణంగా సగటున ఉండవలసిన టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 11.7 వరకు కూడా ఈ సీజన్లో మనకు ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు. బట్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒక విధంగా ఇవి ఒక 5 డిగ్రీల వరకు డ్రాప్ అనేది కనిపిస్తుందని చెప్పాలి. సో నమోదవుతున్న గణాంకాలకి సగటున ఉన్న గణాంకాలకి చాలా వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల రానున్న 3 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ యొక్క కోల్డ్ వేవ్ ఒక విధంగా చలి తీవ్రతకు మించినటువంటి ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని చెప్పారు. అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలని సూచించారు. పొద్దున్నే బయటకు వెళ్ళకపోవడం మంచిదంటున్నారు అధికారులు. ఈ సీజన్లో మనకి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వాలి. ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 11.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రానున్న 5 రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా కొనసాగుతాయనే అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం దట్టమైన పొగమంచు, చలిగాలులతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సిటీ పరిధిలోని హెచ్సియులో 6.3 డిగ్రీలు రికార్డైంది. మరో 26 ప్రాంతాల్లో టెంపరేచర్లు 10 డిగ్రీల్లోపే నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లో 4.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన చలితో ఆదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థల టైమింగ్స్ మార్చారు కలెక్టర్. గతేడాది కంటే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఈ సీజన్లో రాత్రి సమయంలో 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలు తప్ప రాష్ట్రమంతా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకే జంకుతున్నారు జనం. చలిమంటలు వేసుకుని ఉపశమనాన్ని పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో జనాలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ఐఎండీ, వైద్య శాఖ అధికారులు. ఉదయం, రాత్రి వేళ వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు బయటకు రావద్దంటున్నారు. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. యేసు ప్రభు స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలకు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. డిసెంబర్ నెల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనదేనన్నారు సీఎం. ఇదే నెలలో సోనియా గాంధీ జన్మిస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడింది కూడా ఈ మంత్లోనేనన్నారు. ప్రభుత్వం చేయలేని పనులు కూడా క్రిస్టియన్ మిషనరీలు చేశాయన్నారు. వైద్య విద్యను పేదల చెంతకు చేర్చడంలో క్రిస్టియన్ మిషనరీలు గొప్పగా పనిచేశాయని కొనియాడారు. తమ మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించే సంస్కృతి మనదన్నారు రేవంత్. హేట్ స్పీచ్లపై త్వరలో చట్టం చేస్తామని, ఇతర మతాలను కించపరిచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు జన్మించడం వల్ల
ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. డిసెంబర్ 9 నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోకపోవడం వల్లే పంచాయతీల్లో కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు రేవంత్. ఇలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కావద్దని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైద్య ప్రమాణాలపై పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని యువత సామర్థ్యాన్ని వెలికితీసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. రెబల్స్ వల్ల బీఆర్ఎస్ లాభపడిందన్నారు. సమన్వయ లోపం వల్ల గెలవాల్సిన స్థానాల్లో ఓడిపోయామని ఎమ్మెల్యేలకు ఫోన్లో క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. పర్ఫార్మెన్స్ రిపోర్టుతో పలువురు ఎమ్మెల్యేలతో రేవంత్, మీనాక్షి, మహేష్ కుమార్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి తప్పులు మళ్లీ జరగొద్దని ఆదేశించారు సీఎం. అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర సర్కార్ తరపున చాదర్ సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అటెండ్ అయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పాలన వ్యవస్థకు వెన్నుముక లాంటివన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు, కమిషన్ సభ్యుల 2 రోజుల జాతీయ సదస్సు ముగింపు వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు డిప్యూటీ సీఎం. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరి అని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తుందని చెప్పారు. పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రాణమన్నారు. రిజర్వేషన్ల సంఖ్యకే కాదు, వాస్తవిక ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు భట్టి. వైద్య విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ కమిటీలు వేయాలన్నారు. ఇకపై ప్రతి నెల నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వాలన్నారు. ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాసులకు ప్రత్యేక టీచర్లను నియమించాలన్నారు. పెరిగిన కాలేజీలకు అనుగుణంగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పటిష్టం చేయాలని ఆదేశించారు భట్టి. 3 ట్రిలియన్ ఎకానమీతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఇండియా స్కిల్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. స్కిల్ కాంపిటీషన్స్ యువత సామర్థ్యాన్ని వెలికి తీస్తాయన్నారు మంత్రి. దేశంలోనే మొట్టమొదటిగా 15 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్, మనం తెలంగాణ రైజింగ్ అంటే 3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు. మన ప్రధానమంత్రి గారేమో నేషనల్ వైడ్ 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు ఇంకా 2 ఇయర్స్లో. అంటే మనకు
ఎకానమీ ఎప్పుడైతే పెరుగుతుందో అలాంటి జాబ్స్ కూడా పెరుగుతాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం కోహెడలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్ ను మంత్రికి వివరించారు అధికారులు. ఫిష్ మార్కెట్ పై ఎలాంటి అపోహలు వద్దన్నారు మంత్రి. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్ మార్కెట్ అని చెప్పారు. మంది కొంత అపోహ ఉంటుంది, చేపల మార్కెట్ కదా వాసన వస్తుంది. ఇది టోటల్లీ ఎయిర్ కండిషన్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మన గోదావరి కృష్ణా జలాలు 26,000 చెరువులో ఉన్నటువంటి చేపల్ని ఆ డ్రెస్ కోడ్ చేసి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపించే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఐనవూరు మల్లికార్జున స్వామి దేవస్థానం జాతరపై రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ. సంక్రాంతి పండుగ నుంచి ఉగాది వరకు 3 నెలలు జరగనుంది జాతర. లక్షలాది మంది భక్తులు అటెండ్ కానుండడంతో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సురేఖ. ప్రతి నిమిషము కూడా భక్తులను మరి కాపాడుకుంటూ చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, మరి అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేషనల్ రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై సిఎస్, రవాణా శాఖ, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నెలాఖరులోపు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలని చెప్పారు. రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 24న సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ సెగ్మెంట్ లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల సమావేశంలో పాల్గొననున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై సర్పంచ్లకు వివరించనున్నారు రేవంత్. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ సర్కార్ నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ. గత దశాబ్ద కాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, అణగారిన వర్గాలపై దాడి చేస్తోందని విమర్శించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అణిచివేసిందని ఫైర్ అయ్యారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టంపై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ప్రధాని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ. గత 11 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు, పేదలు, అణగారిన వర్గాల ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. ఎంజీ నరేగాను బలహీనపరిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిందని ఫైర్ అయ్యారు. కొత్త చట్టం పేరుతో కోట్లాది మంది ఉపాధిపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందన్నారు సోనియా. पिछले 11 सालों में मोदी सरकार ने ग्रामीण क्षेत्रों के बेरोजगार, गरीबों और वंचितों के हितों को नज़रअंदाज कर मनरेगा को कमज़ोर करने की हर कोशिश की. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు సోనియా. 20 ఏళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఏకాభిప్రాయంతో ఉపాధి హామీ చట్టం తెచ్చామని గుర్తు చేశారు. అదో విప్లవాత్మకమైన అడుగని, అత్యంత పేదలు, అణగారిన వారి జీవితాలకు ఉపాధి మార్గంగా నిలిచిందన్నారు సోనియా. मुझे आज भी याद है 20 साल पहले संसद में मनरेगा कानून आम राय से पास किया गया था. ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला. खास तौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना. కరువు కాలంలో కరోనా టైంలో ఉపాధి హామీ చట్టం పేదలకు జీవనాధారంగా నిలిచిందన్నారు సోనియా గాంధీ. ఉపాధి హామీ చట్టం వచ్చాక దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆగాయని చెప్పారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తెచ్చిన పథకాన్ని మోదీ ప్రభుత్వం నియంతృత్వంగా అణిచివేసిందని ఆరోపించారు సోనియా. रोजगार के लिए अपनी माटी, अपना गांव, अपना घर परिवार छोड़कर पलायन करने पर रोक लगी. रोजगार का कानूनी हक दिया गया. साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली.
ఎంజీ నరేగాను మోదీ సర్కార్ బలవంతంగా బుల్డోజు చేస్తోందని ఫైర్ అయ్యారు సోనియా. గాంధీ పేరును తొలగించడమే కాకుండా ఎంజీ నరేగా యొక్క రూపాన్ని, నిర్మాణాన్ని ఏకపక్షంగా మారుస్తుందన్నారు. ఎలాంటి చర్చ లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా అంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు సోనియా. सरकार ने मनरेगा पर बुलडोजर चला दिया. न सिर्फ महात्मा गांधी का नाम हटाया गया, बल्कि मनरेगा का रूप स्वरूप बिना विचार विमर्श किए, बिना किसी से सलाह मशवरा किए, बिना विपक्ष को विश्वास में लिए मनमाने ढंग से बदल दिया गया. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం కుట్రన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దేశంలో నుంచి నెమ్మదిగా గాంధీ పేరు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మోదీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయంపై పోరాటం చేస్తామన్నారు డీకే. They wanted to die this scheme so that they want more from the government. They wanted to kill this scheme. They have changed it, but this will give a big movement will start in Karnataka itself. A big movement will start against this decision which they have taken. బీబీజీ రామ్జీ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. ఈ బిల్లును విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేసిన సంఖ్యాబలంతో ఏకపక్షంగా ఆమోదింపజేశారని విమర్శించారు. We all know that Modi and Amit Shah wants poor of India to remain poor. They want the poor of India to be just slaves in the hands of the big corporates. Their agenda to deny the right of the poor to work will not be tolerated. We will go to the people. Congress Working Committee is meeting on 27th. We will discuss about the Congress program to taking to the people about the VIBGR program. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంజీ నరేగా చట్టంలో మార్పులపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు హస్తం లీడర్లు.